హలో స్టూడెంట్స్. మనం ఈ వీడియోలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్‌కి సంబంధించి పేపర్ 5 దట్ ఈస్ సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క సిలబస్‌ని అనలైజ్ చేయబోతున్నాం. సో, ఇందులో ఉన్న టాపిక్స్ ఏంటి? అందులో కొన్ని రిడెండెంట్‌గా ఉన్నాయి. ఆర్గనైజేషన్ చేయడంలో అంటే ఇన్ఫర్మేషన్‌ని సిలబస్‌లో ప్లేస్ చేయడంలో కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఆర్గనైజ్ చేయడం జరిగింది. మనం వాటిని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎట్లా సింపుల్‌గా రాసుకోవాలి? సో థట్ ప్రిపరేషన్ బికమ్స్ ఈజీ ఫర్ యూ. అలాగే వాటితో పాటు రిసోర్సెస్ మనకు కీ రిసోర్సెస్ మనం ఏవి ఫాలో అవ్వచ్చు. ఈ టాపిక్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి అనే వాటి మీద నేను ఫోకస్ చేయబోతున్నాను. సో, ఈ గ్రూప్ 1 పేపర్ 5 అనేది 150 మార్కులకు గాను తయారు చేయడం జరిగింది. అందులో 15 క్వెషన్స్ ఉంటాయి. పాత సిలబస్ ప్యాటర్న్‌తో కంపేర్ చేస్తే ఇంతకుముందు సిలబస్‌లో ఎలా ఉండేదంటే, మనకు 3 సెక్షన్‌లుండేవి. ప్రతి సెక్షన్‌లో 5 యూనిట్స్ చొప్పున 15 యూనిట్స్ ఉండేవి. ఆ 15 యూనిట్స్ నుంచి మనకు ఒక్కొక్క యూనిట్ నుంచి ఒక క్వెషన్ విత్ చాయిస్ వచ్చేది. ఇప్పుడేమైందంటే దాన్ని 9 యూనిట్స్‌గా డివైడ్ చేశారు. మొత్తం ఈ పేపర్‌ని 9 యూనిట్స్‌గా డివైడ్ చేశారు. మన 2019, 2020లో జరిగిన గ్రూప్ 1 ఏపీపీఎస్సీ మెయిన్స్‌లో చూస్తే గనుక ఒక స్పెసిఫిక్‌గా ఇన్ని క్వెషన్స్ ఇన్ని యూనిట్ నుంచి అని కాకుండా మొత్తంగా 9 యూనిట్లలోంచి 15 క్వెషన్‌లు విత్ చాయిస్ ఇవ్వడం జరిగింది. ఇంకా వచ్చే వీడియోలలో నేను పాత పేపర్‌ని రీసెంట్‌గా జరిగిన క్వెషన్ పేపర్‌ని కూడా అనలైజ్ చేస్తాను. ఇందులో మాత్రం వి ఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ ది సిలబస్ అండ్ ద స్పెసిఫిక్ టాపిక్స్ గివెన్ ఇన్ ది ఈచ్ యూనిట్ అండర్ దిస్ పేపర్. So 150 marks paper, 15 questions with choice. Right. So let's begin with the unit 1. So unit 1 వచ్చేసి మనకు ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ఫర్ బెటర్ హ్యూమన్ లైఫ్. అంటే మనం దీన్ని ఓవరాల్‌గా ఒక ఇంట్రోడక్టరీ యూనిట్‌గా తీసుకోవచ్చు. ఒక ఈ యూనిట్‌లో దాదాపుగా ఎస్ఎన్‌టీ ఎలా జరుగుతోంది ఇండియాలో? ఎలాంటి సంస్థలు ఇందులో పాల్గొంటున్నాయి? ఆల్రెడీ అచీవ్‌మెంట్స్ ఏంటి? ఉపయోగాలేంటి? సమస్యలేంటి? ఇలాంటివన్నీ కూడా ఈ పార్ట్‌లో ఇవ్వడం జరిగింది. రైట్. ఒక రకంగా చెప్పాలంటే మీ ప్రిపరేషన్‌లో ముందు మిగతా యూనిట్స్ అన్నీ ఫినిష్ చేసిన తర్వాత యూనిట్ చదవడం మీకు ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మిగతా యూనిట్‌లలో ఇచ్చిన చాలా టాపిక్స్ ఇందులో మనం ఎగ్జాంపుల్స్‌గా, సబ్ కేటగరీస్‌గా తీసుకోవచ్చనమాట. రైట్. సో, నేను ఈ సిలబస్ పార్ట్‌ని ఇలా సింప్లిఫై చేయడం జరిగింది. సో, ఫస్ట్ పార్ట్ చూస్తే గనక రోల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ఇక్కడ బెటర్‌మెంట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అని ఇచ్చారు. ఇన్ ఎవ్రీడే లైఫ్ అని ఇచ్చారు. మళ్ళీ అట్లాగే ఫర్దర్ నేషన్ డెవలప్‌మెంట్‌లో దీని సైన్స్ అండ్ టెక్నాలజీ రోల్ ఏంటని కూడా ఇవ్వడం జరిగింది. ఓకే. సో, అవన్నీ మీరు ఇనీషియల్‌గా బెటర్‌మెంట్ ఆఫ్ లైఫ్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలాంటి రోల్ ప్లే చేస్తోంది. డిఫరెంట్ సెక్టర్స్ తీసుకోండి. అగ్రికల్చర్ సెక్టర్, ఎనర్జీ సెక్టర్, ఎడ్యుకేషన్ సెక్టర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇలా రకరకాల ఫీల్డ్‌లో హెల్త్ సెక్టర్ ఇలాంటి ఫీల్డ్‌లలో ఇట్ ఈస్ టచింగ్ అవర్ లైఫ్స్ ఆన్ ఎవ్రీడే బేసిస్. ఎస్పెషల్లీ డ్యూరింగ్ ద కోవిడ్ వి ఆర్ ఏబుల్ టు ఫీల్ థట్. రైట్. అట్లా హ్యూమన్ లైఫ్‌ని బెటర్ చేయడంలో సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క పాత్ర ఏంటి? సిమిలర్‌గా నేషన్ బిల్డింగ్‌లో కూడా ఇలా ఇండివిడ్యువల్ లెవెల్స్‌లలో, సొసైటీ లెవెల్స్‌లలో మనకొచ్చే బెనిఫిట్ మనకు కలిగే ఇంపాక్ట్ రూపంలో నేషన్ బిల్డింగ్ కూడా జరుగుతుంది. రైట్. సో, అట్లా మనకు మీకు ఎగ్జాంపుల్స్ తెలిసి ఉండాలి. డిఫరెంట్ సెక్టార్‌లలో. సో, ఓవరాల్‌గా ఈ పేపర్‌లో మనకు అట్లా థీమ్ బేస్డ్ యూనిట్స్ డివైడ్ చేయడం జరిగింది. ఐసీటీ ఉంది, స్పేస్ ఉంది, డిఫెన్స్ ఉంది, ఎనర్జీ ఉంది, ఎన్విరాన్మెంట్ ఉంది, బయోటెక్నాలజీ ఉంది. కనుక ఇలాంటి డిఫరెంట్ సెక్టర్‌లలో మీరు ఎనీవే ఎగ్జాంపుల్స్ చదువుతారు. కనుక అది ఎట్లా ఇంపాక్ట్ చేస్తుందని మీరు ఎనఫ్ ఎగ్జాంపుల్స్ కలెక్ట్ చేయొచ్చు బై ద టైమ్ యూ ఫినిష్ రీడింగ్ దిస్ పేపర్ 5. ఓకే. అవన్నీ కూడా మీకు యూనిట్ 1కి ఉపయోగపడతాయి. అలాగే ఇక్కడ సెకండ్ థీమ్ చూస్తే గనుక పాలిసీస్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన పాలిసీ ఏంటి? వీటిలలో మనకు ఎవల్యూషన్ తెలియాలి. అంటే పాలిసీస్ ఎట్లా మార్పు చెందుతూ వచ్చాయి. మనకిప్పుడున్న ఎస్‌టిఐ పాలిసీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలిసీ 2013లో ఉన్న ప్రధాన అంశాలేంటి? దాని టార్గెట్స్ ఏంటి? ఆ డైరెక్షన్‌లో ఎలాంటి ఇంప్రూవ్‌మెంట్స్ జరిగాయి? ఎలాంటి ప్రగతి సాధించామన్న విషయాలు చూడాలి. అట్లాగే న్యూ పాలిసీ ఇన్ మేకింగ్ లాస్ట్ 1 ½ 2 ఇయర్స్ నుంచి న్యూస్‌లో వస్తూ ఉంది. కొత్త సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలిసీని తయారు చేస్తున్నారు. సో, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఏముంది? అలాంటివి చదువుకోవాలి. ఇలాంటి కీ పాలిసీ, ఎస్ఎన్‌టి పాలిసీయే కాకుండా మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ప్రవేశపెట్టిన రకరకాల మిషన్స్, పథకాలు తెలియడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ పేపర్‌లో మనకు ఒక్కొక్కసారి పూర్తిగా 10 మార్కర్ క్వెషన్ గాని, లేదా అందులో కొన్ని సబ్ టాపిక్స్ ఇస్తూ 5 మార్కర్ క్వెషన్స్ కానీ, లేదా ఒక్కొక్కసారి ఈవెన్ 3 క్వెషన్‌లు కూడా ఇచ్చిన సందర్భాలున్నాయి. సో, వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనకు క్వెషన్స్ వచ్చే అవకాశం ఉంది.
లైక్ మిషన్స్ అంటే గనక నానో టెక్నాలజీ మిషన్. అది యూనిట్ 7లో మనకొస్తుంది. అదుంది. సూపర్ కంప్యూటింగ్ మిషన్ యూనిట్ 2లో వస్తుంది. క్వాంటమ్ కంప్యూటింగ్ మిషన్ యూనిట్ 2లో వస్తుంది. నేషనల్ న్యూట్రిషన్ మిషన్. ఇలాంటి ఎన్నో మిషన్స్ ఉన్నాయి. ప్రఖ్యాతమైన మిషన్స్. వాటిలోని ప్రధాన అంశాలేంటి? టార్గెట్స్ ఏంటి? ఇలాంటివి కూడా ఇందులోంచి అడిగే అవకాశం ఉంది. ఇవన్నీ ఇందులోంచి చదువుకోవాల్సొస్తుంది. తర్వాత ఇండియాస్ కంట్రిబ్యూషన్. మీరు చూస్తే గనుక ఇండియాస్ కంట్రిబ్యూషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మళ్ళీ అట్లాగే ఫర్దర్ మేజర్ ఇండియన్ ఇన్‌స్టిట్యూషన్స్ ఏంటి? ఆర్&డీస్ ఏంటి? అంటే వాటి పాత్ర ఏంటి? సైంటిస్ట్‌ల పాత్ర ఏంటి? అని కింద ఇవ్వడం జరిగింది. మీరు ఇవన్నీ కంబైన్డ్‌గా ఒక దగ్గర చదువుకోవచ్చు. ఇన్‌స్టిట్యూషన్స్ ఏంటి? ప్రధాన సంస్థలేంటి ఇండియాలో? ముఖ్యంగా కొన్ని రెగ్యులేటరీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అవి గైడింగ్ ఫోర్సెస్ అన్నమాట రకరకాల ఫీల్డ్‌లో. లైక్ ఐసీఎంఆర్ గాని, సీఎస్ఐఆర్ గాని, మళ్ళీ అట్లాగే మనకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రిసర్చ్ ఉంది. ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఏం చేస్తున్నాయి? వాటి రోల్ ఏంటి? మళ్ళీ అట్లాగే రకరకాల రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్స్ మనకి ఇండియాలో ఉన్నాయి. ప్రైవేట్ అండ్ పబ్లిక్ ఆర్గనైజేషన్స్. హైదరాబాద్‌లో వస్తే గనుక సీసీఎంబీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, మళ్ళీ అట్లాగే మనకు ఐసీఎం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఇన్ బెంగుళూరు. ఇలాంటి ఆర్గనైజేషన్స్ వాటి రోల్. బట్ చాలా ఉన్నాయి. కొన్నిటి గురించి మీరు తెలుసుకోవచ్చు. అవి ఏ సంస్థల కింద పనిచేస్తున్నాయి? సీఎస్ఐఆర్ కింద, ఐసీఎంఆర్ కింద వాటి ప్రధానమైన రోల్ ఏంటి? ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనం ఐసీఎంఆర్, అట్లాగే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ గురించి వింటున్నాం. అలాంటివి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు ఇండియన్ సైంటిస్ట్ అండ్ దేర్ కంట్రిబ్యూషన్. సో, ఇక్కడ ఇండియన్ సైంటిస్ట్ అండ్ కంట్రిబ్యూషన్‌లో అగైన్ చాలా మంది సైంటిస్ట్‌లు ఉన్నారు. మీరు కొన్ని రిసోర్సెస్ చూస్తే గనుక కొంతమంది సెలెక్టెడ్ ఇండియన్ సైంటిస్ట్స్ కొన్ని కీ కంట్రిబ్యూషన్స్ సైన్స్‌ని డెవలప్ చేసే ప్రాసెస్‌లో వాళ్ళు ఏం కంట్రిబ్యూట్ చేశారు. సర్ సివి రామన్ ఉన్నారు. రామన్ స్కాటరింగ్ అని గాని, లేదా మనకు వెంకి రామకృష్ణన్, వెంకటేశం రామకృష్ణ లేదా వెంకట రామకృష్ణ ఉన్నారు. రైబోజోమ్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ గాని. మళ్ళీ అట్లాగే మనకు ఆహ్, యల్లాప్రగడ సుబ్బారావు గారు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి. ఆయన ఎన్నో రకాల లైక్ ట్రీట్‌మెంట్ సంబంధించి యాంటీబయోటిక్స్ కానీ, కీమోథెరపీ ఫర్ క్యాన్సర్ కానీ ఇలాంటివి ఎన్నో కనుక్కొనున్నారు. సో, అలాంటి విషయాలు తెలిస్తే ఏపీజే అబ్దుల్ కలాం గారు గాని, సతీష్ ధావన్ గారు గాని, విక్రమ్ సారాభాయ్ గారు గాని, కొన్ని వాళ్ళకి సంబంధించి ఎందుకంటే ఇది చాలా ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు వాటికి సంబంధించి కొన్ని కీ పాయింట్స్ నోట్ చేసుకోగలిగితే, షార్ట్ నోట్స్‌లో క్వెషన్స్ వచ్చినప్పుడు రాయగలుగుతారు. అలాగే కొన్ని ప్రమోషన్స్ జరుగుతున్నాయి. మనకి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ మీద క్వెషన్స్ వచ్చున్నాయి. గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా ఇందులో పాస్ట్‌లో క్వెషన్స్ వచ్చున్నాయి ఈ పార్ట్ నుంచి. ప్లస్ వీటితో పాటు కన్సర్న్స్ అండ్ ఛాలెంజెస్. అంటే టెక్నాలజీ డెవలప్ చేసుకోవడంలో మనకు చాలా సమస్యలు, అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటివి ఏంటి? టెక్నాలజీ డెవలప్ చేయడంలో కావచ్చు, సో టెక్నికల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదా రిసోర్స్ ప్రాబ్లమ్ కావచ్చు, లేదా టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత వాటిని అప్లికేషన్స్ డెవలప్ చేయడంలో, వాటిని నిజంగా ఉపయోగించడంలో సమస్యలు రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఐసీటీ టూల్స్ వాడడానికి డిజిటల్ లిటరసీ దగ్గర ప్రాబ్లమ్ వస్తుంది. రైట్? మళ్ళీ అట్లాగే ఒక క్వాలిటీ మొబైల్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ టెక్నాలజీ డెవలప్ చేయడంలో ఇష్యూస్ వస్తున్నాయి. రీచ్, నెట్‌వర్క్‌లో ఇష్యూస్ వస్తున్నాయి. అట్లా టెక్నాలజీ అందుబాటులో ఉన్నా కూడా ఉపయోగించుకోవడంలో ఇంకా ఫర్దర్ దాన్ని ప్రమోట్ చేయడంలో కూడా సమస్యలొస్తున్నాయి. అలాంటివి ఎన్నో సమస్యలు వీటిలలో ఉన్నాయి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ డిఫెన్స్ రంగంలో మనం టెక్నాలజీని డెవలప్ చేస్తున్నాం. ఇఫ్ దట్ గెట్స్ ఇంటూ రాంగ్ హ్యాండ్స్ లైక్ టెర్రరిస్ట్ హ్యాండ్స్‌లో గనుక వెళ్తే ఇట్ విల్ క్రియేట్ మోర్ డిస్ట్రక్షన్ జస్ట్ ద వే హౌ ఆటమ్ బాంబ్స్ హావ్ క్రియేటెడ్ దిస్. రైట్? సో, అట్లా మనకు ఈ కన్సర్న్స్ అండ్ ఛాలెంజెస్ కూడా అవసరం. మీకు వేరే యూనిట్స్‌లలో ప్రత్యేకంగా వీటికి సంబంధించి చదువుతారు. ఆ ఇన్ఫర్మేషన్‌ని గుర్తుపెట్టుకుంటే మీరు కేటగరికల్‌గా దీన్ని డిస్కస్ చేయొచ్చు. క్వెషన్ యొక్క డిమాండ్‌ని బట్టి. ఇంకా వీటికి సంబంధించిన రిసోర్సెస్ అంటారా? గవర్నమెంట్ వెబ్‌సైట్స్. దీనికి ప్రఖ్యాతంగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వెబ్‌సైట్‌లలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కొన్ని రీసెంట్ మిషన్స్ గురించి, సైన్స్ అండ్ టెక్నాలజీ పాలిసీ గురించి, డిఫరెంట్ మినిస్ట్రీస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది. మళ్ళీ అట్లాగే ప్రతి ఆర్గనైజేషన్ మినిస్ట్రీ కూడా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ మినిస్ట్రీ ఉంటుంది. వాళ్ళ వాటికి సంబంధించిన పాలిసీస్ అండ్ లేదా ఎనీ పర్టిక్యులర్ టైప్ ఆఫ్ స్కీమ్ గాని అలాంటివి అందులో డిస్కస్ చేస్తూ ఉంటారు. డేటా ఉంటుంది. అలాంటివి మీ రెస్పెక్టివ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వెబ్‌సైట్‌లోంచి తీసుకోవచ్చు. పీఐబీలలో వీటికి సంబంధించిన లైక్ ఇయర్ ఎండ్ రిపోర్ట్స్ ఇలాంటివి వస్తుంటాయి. వాటిలోంచి కూడా మీరు డేటా కలెక్ట్ చేయొచ్చు. సైంటిస్ట్ సంబంధించి లైక్ న్యూస్ పేపర్స్ కూడా, అలాగే కొన్ని ఆర్గనైజేషన్స్ కూడా వీటికి సంబంధించిన రిసోర్సెస్ ఇవ్వడం జరిగింది. లైక్ బెటర్ ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ 14 ఇండియన్ సైంటిస్ట్స్ హూ కంట్రిబ్యూటెడ్ టు ది వరల్డ్ వరల్డ్ ఆఫ్ సైన్స్. సో, దానికి సంబంధించి కొంతమంది బ్రీఫ్‌గా ఆఫ్‌కోర్స్ ఒక పర్టిక్యులర్ సోర్స్‌లోనే మీకు ఇన్ఫర్మేషన్ అంతా ఒక దగ్గర దొరకదు.
బట్ ఇలాంటి ఇన్ఫర్మేషన్‌కి మనకు రకరకాల సోర్సెస్ ఉన్నాయి. దిస్ ఈస్ అబౌట్ యూనిట్ 1. నెక్స్ట్ విల్ టాక్ అబౌట్ యూనిట్ 2. సో యూనిట్ 2లో మీరు చూస్తే గనుక దిస్ ఈస్ అబౌట్ ఐసీటీ, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఇందులో సిలబస్‌లో చాలా సింపుల్‌గా ఇవ్వడం జరిగింది. దీని ఇంపార్టెన్స్ ఏంటి? అడ్వాంటేజ్ ఏంటి? ఛాలెంజెస్ ఏంటి? ఈ గవర్నెన్స్, సైబర్ క్రైమ్, పాలిసీ ఫ్రేమ్‌వర్క్ అన్నారు. బట్ ఎగ్జామ్‌లో గనుక మీరు గమనిస్తే చాలా రకాల టాపిక్స్ ఇందులో అడుగుతున్నారు. దేర్ ఆర్ మెనీ హిడెన్ టాపిక్స్ అండర్ దిస్. సో దాన్ని మీరు ఇలా డివైడ్ చేసుకోవచ్చు. ఐసీటీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? అప్లికేషన్స్ ఏంటి? ఐసీటీ అంటే ఏంటి? రకరకాల అప్లికేషన్స్ అంటే అప్లికేషన్స్ అంటే ఏం చదవాలి ఇందులో? ఈ గవర్నెన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇండియాలో. ఇండియా లెవెల్‌లో గాని, ఏపీ లెవెల్‌లో గాని రకరకాల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈ గవర్నెన్స్ ఏంటి? ఏంటి? ఎలా పనిచేస్తుంది? మెయిన్ ప్రిన్సిపల్స్ ఏంటి? ఉపయోగాలేంటి? మళ్ళీ అట్లాగే ఎగ్జాంపుల్స్ ఏంటి వీటికి సంబంధించి? ఐదర్ ఈ పశుహాత్ కానీ, లేదా లేకపోతే మనకు రైతులకు సంబంధించిన ఈ మార్కెట్ సంబంధించినవి ఉన్నాయి. లీగల్ ఫ్రేమ్‌వర్క్ సంబంధించి ఈ కోర్ట్స్ గాని, ఈ చాలెన్ గాని అలాంటివున్నాయి. మీ సేవ, ఈ సేవ ఇలాంటివున్నాయి. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ వీటితో పాటు చాలా అప్‌కమింగ్ ఏరియాస్. ఈ క్వెషన్ ఇంతకుముందు ఎగ్జామ్‌లో అడుగున్నారు క్లౌడ్ కంప్యూటింగ్ సంబంధించి. అలాగే సూపర్ కంప్యూటర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్ ఇలా ఎన్నో ఏరియాస్ ఐసీటీలో మనం డెవలప్‌మెంట్స్‌గా చూస్తూ ఉన్నాం. సో వాటికి సంబంధించి క్వెషన్స్ అడిగే అవకాశం ఉంది గనక, వీటి గురించి బ్రీఫ్‌గా సబ్ టాపిక్స్ ఐడెంటిఫై చేస్తూ మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. రైట్? ఇంకా తర్వాత మనం ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్‌కొస్తే గనుక దానిలో భాగంగా మనం సైబర్ క్రైమ్స్‌ని ఒక ఇష్యూగా తీసుకోవచ్చు ఐసీటీలో. సైబర్ క్రైమ్స్ ఏంటి? రకాలేంటి? ఇండియన్ సైబర్ క్రైమ్ సినారియో ఏంటి? స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయి? అలాగే ఇండియన్ గవర్నమెంట్ ఎలాంటి స్టెప్స్ తీసుకుంది సైబర్ క్రైమ్స్‌ని కంట్రోల్ చేయడానికి? అలాంటివి. ప్లస్ ఇదే కాకుండా ఇంకా టెక్నికల్‌గా మనకెలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లైక్ డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ ఉంది. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి లైక్ రీసెంట్‌గా మనం భారత్ నెట్ ప్రాజెక్ట్ డిలే అవుతుందని విన్నాం. సో భారత్ నెట్ లాంటి ప్రాజెక్ట్స్ వేర్ దే ఆర్ ప్రొవైడింగ్ ఆర్ దే ఆర్ కనెక్టింగ్ ది విలేజెస్ అండ్ గ్రామ పంచాయత్స్ ఇన్ ఇండియా ఎలాంటి ప్రాబ్లమ్స్ అక్కడ మనం ఫేస్ చేస్తున్నాం. ఈవెన్ వన్స్ దే ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఇంతకుముందు చెప్పినట్టుగానే సొసైటల్ ప్రాబ్లమ్స్ ఏంటి? డిజిటల్ లిటరసీలో ప్రాబ్లమ్ ఏంటి? లేదా ట్రస్ట్‌లో ప్రాబ్లమ్ ఏంటి? లేదా అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్ సమ్‌టైమ్స్ ఈ గవర్నెన్స్ ప్రాజెక్ట్స్‌లలో మనకు ఇంటర్నెట్ లేకపోతే ఈ సోర్సెస్‌ని ఎంతగా వాడుకోగలం? లేదా ఇంటర్నెట్ స్పీడ్స్ తక్కువగా ఉంటే మనం ఆన్‌లైన్‌లో ఈ పనులు చేసుకోగలమా ఇన్ టైమ్‌లో? ఇలాంటివి. అలాగే సొసైటల్ ఇష్యూస్, ఇన్వెస్ట్‌మెంట్స్ మళ్ళీ అట్లాగే కొన్నిసార్లు స్టిగ్మా ఉంటుంది. ఇలా చేయొచ్చు, చేయకూడదు అని అలాంటివి. మళ్ళీ అట్లాగే లీగల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనకు. సైబర్ క్రైమ్స్‌తో పాటు ఇప్పుడు డేటా సెక్యూరిటీ ఇష్యూస్ వస్తున్నాయి. మళ్ళీ అట్లాగే ప్రైవసీ ఇష్యూస్ వస్తున్నాయి. ఇవన్నీ ఎలా డీల్ చేస్తున్నాం. అలాగే ఈ రైట్స్ అన్ని టెక్నాలజీ కనుక్కున్న వాళ్ళకి రైట్స్ వాళ్ళ చేతిలో ఉంటే యూసేజ్‌లో ప్రాబ్లమ్ ఎక్కడొస్తుంది? ప్రైజింగ్‌లో ప్రాబ్లమ్ ఎక్కడొస్తుంది? ఇలాంటివి ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. ఇవి మనం ఇందులో చదువుకోవాల్సి ఉంటుంది. స్పెసిఫిక్‌గా అడగొచ్చు లేదా జనరిక్‌గా అడగొచ్చు. వాటికి ఆన్సర్ చేసేటట్టుగా ఉండాలి. తర్వాత పాలిసీ ఫ్రేమ్‌వర్క్ వస్తే మనకు ముఖ్యంగా 2 కనిపిస్తాయి. ఇక్కడ ఒక ఐటీ యాక్ట్. ఐటీకి సంబంధించి ఏమైనా క్రైమ్స్ జరిగినప్పుడు లేదా ఎలాంటి వాండలిజం లాంటివి జరిగినప్పుడు మనకేమైనా లీగల్ ఫ్రేమ్‌వర్క్ ఉందా? ఐటీ యాక్ట్ ఏంటి? మీరు ఇంకో పేపర్‌లో దీని గురించి ఇంకా డీటెయిల్‌గా చదువుకుంటారు. ఇక్కడ బ్రీఫ్‌గా తెలిస్తే సరిపోతుంది. తర్వాత నేషనల్ సైబర్ క్రైమ్ పాలిసీ. సైబర్ సెక్యూరిటీకి సంబంధించి సైబర్ సెక్యూరిటీ పాలిసీ ఏముంది ఇండియా 2013లో ప్రవేశపెట్టారు. కీ పాయింట్స్ ఏంటి? దానిలో భాగంగా ఏం సాధించాం మనం? న్యూ పాలిసీకి ఉన్న అవసరం ఏంటి? ఇలాంటివన్నీ కూడా మనం ఈ పాలిసీ సెటప్‌లో చదువుకోవచ్చు. రిసోర్సెస్ వచ్చేసి ముఖ్యంగా మనకు నీతి ఆయోగ్ చాలా డాక్యుమెంట్స్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఏఐ ఫర్ ఆల్ అనే కాన్సెప్ట్‌తో బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద ఇలాంటి వాటి మీద నీతి ఆయోగ్ అనాలిసిస్ చేసి డిస్కషన్ పేపర్స్ ఉన్నాయి. దే ఆర్ వెరీ గుడ్ రిసోర్సెస్ ఫర్ అవర్ ప్రిపరేషన్. అట్లాగే వికాస్ పీడియా అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ విత్ సీడాక్ కలిసి దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది కూడా వెరీ గుడ్ రిసోర్స్ ఫర్ పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ. చాలా రకాల స్కీమ్స్, ప్రోగ్రామ్స్, ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంది. ఓకే. రెగ్యులర్‌గా అప్డేట్ చేయరు. అదొకటి ఇష్యూ ఉంటుంది గానీ, ఓవరాల్‌గా థీమ్ వైస్ మాత్రం మనకి ఇందులో ఇన్ఫర్మేషన్ ఇక్కడ దొరుకుతుంది. ప్లస్ న్యూస్ పేపర్స్. ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ఎడిటోరియల్ కాలమ్స్ కానీ, ప్రత్యేకమైన అప్లికేషన్స్ కానీ రెగ్యులర్‌గా వస్తూ ఉంటాయి. వాటి మీద ఫోకస్ చేయొచ్చు మనం. ప్లస్ మ్యాగజైన్స్ కొన్ని పర్టిక్యులర్ మ్యాగజైన్స్ ఉన్నాయి. లైక్ అనలిటిక్స్ ఇండియాలో గానీ, యోజనలో గానీ, ఏఐ హెల్త్ కేర్ సెక్టర్‌లో లేదా ఏఐ ఫర్ ఇన్ ఎడ్యుకేషన్ సెక్టర్ ఇట్లాంటి ఆర్టికల్స్ అనేవి యోజన లాంటి పేపర్‌లు ఇంకా అలాంటి జర్నల్స్‌లో వస్తున్నాయి. సైన్స్ రిపోర్టర్‌లో కూడా మనకి యూజ్‌ఫుల్ టాపిక్స్ ఐఓటీస్ అలాంటివి వస్తూ ఉన్నాయి. కనుక ఈ సోర్సెస్‌ని యూజ్ చేసి మీరు ఈ యూనిట్ 2కి ప్రిపేర్ అవ్వచ్చు. నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు యూనిట్ 3. యూనిట్ 3 థీమ్ ఈస్ స్పేస్ టెక్నాలజీ.
ఇందులో ఏంటంటే ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ సంబంధించి దే ఆర్ సేయింగ్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్, ఇస్రో ఇలాంటివి చదవచ్చు. ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు దీన్ని. స్పేస్ రీసెర్చ్ ఇన్ ఇండియా. అసలు ఎట్లా స్టార్ట్ అయింది? ఎట్లా ఎవాల్వ్ అయింది ఇండియాలో? ఇస్రో ఏంటి? ఎప్పుడు స్థాపింపబడ్డది? ఇస్రో యొక్క అచీవ్‌మెంట్స్ ఏంటి? అలాగే ఇస్రో ఈ మధ్య కాలంలో మనం ప్రైవేట్ రంగానికి సంబంధించి రీసెర్చ్‌ని ప్రైవేట్ రంగానికి ఇవ్వడానికి అంటే ఆర్&డి మీద ఫోకస్ చేస్తూ ప్రొడక్షన్ గానీ, ఇంకా ఫర్దర్ ఎన్హాన్స్‌మెంట్‌కి స్పేస్ రంగంలో ఇండియాలో ప్రైవేట్ ప్లేయర్స్ యొక్క రోల్‌ని పెంచుతూ ఉన్నారు. సో, అదేంటి తెలుసుకోవచ్చు. ప్లస్ మనకు క్వెషన్స్ చూస్తే ఈవెన్ రీసెంట్‌గా జరిగిన ఎగ్జామ్‌లో గూడా దీనికి స్పేస్ టెక్నాలజీకి సంబంధించి బేసిక్స్ అడిగున్నారు. అంటే మనకు ఆర్బిట్స్ గురించి తెలియాలి. మళ్ళీ అట్లాగే లాంచర్స్ గురించి తెలియాలి. ఫ్యూయల్స్ గురించి తెలియాలి. ఇలాంటివన్నీ ఇండియా ఎక్కడుంది? ఇండియాలో జరుగుతున్న ప్రోగ్రెస్ ఏంటి తెలుసుకోవచ్చు. తర్వాత పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఈ మూడిట్లలో గూడా మనం ఇంతకుముందు జరిపిన మిషన్స్ ఇప్పుడు చంద్రయాన్ 1 ఉంది. మంగళయాన్ 1 ఉంది. అలాంటి మిషన్స్ లేదా మనం ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసిన సాటిలైట్ టెక్నాలజీస్ ఉన్నాయి. కమ్యూనికేషన్, రిమోట్ సెన్సింగ్, నావిగేషన్ సాటిలైట్స్ వాటి గురించి క్వెషన్‌లు అడిగే అవకాశం ఉంది. అట్లాగే ప్రెజెంట్‌లో ఏం జరుగుతున్నాయి రీసెంట్‌గా మనకు చంద్రయాన్ 2 మెయిన్ మిషన్ మనకు వన్ ఆఫ్ ద కీ మిషన్. పార్షియల్ సక్సెస్ మనకు అందులో జరిగింది. దానికి ఆల్రెడీ ఫ్యూచర్ ప్లాన్ చేస్తున్నారు చంద్రయాన్ 3 రూపంలో. అలాగే మనకు ఫ్యూచర్ మిషన్స్‌లో చూస్తే గనుక చంద్రయాన్ 3, గగన్యాన్, ఆదిత్య L1 మిషన్స్ ఇలాంటి వాటి గురించి చదువుకోవాల్సి ఉంటుంది. అట్లాగే సాటిలైట్స్ మీద కూడా ఫోకస్ చేయండి. ఇంతకుముందు ఎగ్జామ్స్‌లలో డైరెక్ట్‌గా సాటిలైట్ మీద అడిగిన అవకాశాలు కూడా ఉన్నాయి. సందర్భాలు కూడా ఉన్నాయి. అదే రకంగా మీరు సాటిలైట్స్ కొన్ని స్పెసిఫిక్ రీసెంట్ కాలంలో ప్రఖ్యాతంగా లాంచ్ చేసిన సాటిలైట్స్ అదే డిఫెన్స్ రంగంలో కావచ్చు, కమ్యూనికేషన్ రంగంలో కావచ్చు. అలాంటి వాటి మీద కూడా దృష్టి పెట్టండి. తర్వాత ఇవన్నీ సాటిలైట్ గురించి చదువుతున్నప్పుడు, కేటగరీస్ చదువుతున్నప్పుడు వాటికి సంబంధించిన అప్లికేషన్స్. హెల్త్ సెక్టర్‌లో మనం స్పేస్ టెక్నాలజీని ఎలా వాడుతున్నాం? ఎడ్యుకేషన్ రంగంలో ఎలా వాడుతున్నాం? అగ్రికల్చర్‌లో ఎలా వాడుతున్నాం? వాటితో పాటు స్పెసిఫిక్‌గా మెన్షన్ చేయడం జరిగింది కమ్యూనికేషన్ రంగంలో. కమ్యూనికేషన్ నెట్వర్క్‌ని మనం ఎస్టాబ్లిష్ చేయగలుగుతున్నాం కమ్యూనికేషన్ సాటిలైట్స్ ద్వారా. అట్లాగే వెదర్ రిపోర్టింగ్, వెదర్ ఫోర్‌కాస్టింగ్ సాటిలైట్స్, వెదర్ టెక్నాలజీకి సంబంధించి రిమోట్ సెన్సింగ్ సాటిలైట్స్‌ని మళ్ళీ అట్లాగే ఈవెన్ జియో స్టేషనరీ, జియో సింక్రోనస్ ఆర్బిట్‌లలో కూడా లాంచ్ చేసుకున్న సాటిలైట్స్ ద్వారా మనం బెటర్‌గా వెదర్‌ని ప్రిడిక్ట్ చేయగలుగుతున్నాం. గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ ఇవన్నీ కూడా చదవగలుగుతున్నాం. రైట్? సో, వీటన్నిటి మీద కూడా ఫోకస్ చేయండి. ప్లస్ అయిన తర్వాత డీఆర్‌డీఓ బ్రీఫ్‌గా ఇవ్వడం జరిగింది. డీఆర్‌డీఓ గురించి కూడా డీఆర్‌డీఓ సంస్థ ఏంటి? ఎప్పుడు ఎవాల్వ్ అయింది? ముఖ్యమైన మిసైల్స్ ఏంటి? డీఆర్‌డీఓకి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన ప్రాజెక్ట్స్ కానీ, ఇప్పుడు ఎల్‌సీఏ తేజస్ ఉంది, రఫేల్ డీల్ ఉంది, చినూక్స్ కొన్నాం, అపాచీస్ కొన్నాం. మనం మన లైక్ క్యాపిటల్ సిటీ ఆఫ్ ఢిల్లీ కావచ్చు. ఇండియాని గగనతలంలో మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి కావాల్సిన డిఫెన్స్ సిస్టమ్స్‌ని కూడా రష్యా నుంచి, యూఎస్ నుంచి కొంటూ ఉన్నాం. ఇలాంటి వాటికి సంబంధించిన అప్డేట్స్ అడిగే అవకాశం ఉంది. రైట్? సో, అవన్నీ కూడా ఇక్కడ చదువుకోవచ్చు. రిసోర్సెస్ వచ్చే వరకు మనకు ఇస్రో ఈస్ ఎ వెరీ గుడ్ రిసోర్స్ ఫర్ దిస్. ఇస్రోలో చాలా ఇన్ఫర్మేషన్ మనకు వీటికి సంబంధించి ఉంటుంది. నీట్‌గా ఆర్గనైజ్ చేసి ఉంటుంది. దట్ కుడ్ బి ఎ వెరీ గుడ్ రిసోర్స్ ఫర్ అస్. వీటితో పాటు ఒక్కొక్కసారి ఇస్రో డైరెక్ట్‌గా అప్లికేషన్స్ ఏంటి అలాంటివి కొన్నిసార్లు మెన్షన్ చేయదు. వాటికి న్యూస్ పేపర్‌లో వచ్చే ఇన్ఫర్మేషన్ మనం యాడ్ చేసుకోవచ్చు. మ్యాగజైన్స్ లైక్ 'యోజన' ఇలాంటి వాటిల్లో గూడా 'యోజన', 'సైన్స్ రిపోర్టర్‌లో' గూడా వీటి మీద ఇన్ఫర్మేషన్ ఉంటుంది. 'యోజన'లో మాధవన్ నాయర్ గారు రాసిన ఆర్టికల్స్ గాని ఇలాంటివి లభ్యమవుతున్నాయి. ఆ ఆర్టికల్స్‌ని మనం చదివితే గూడా మనకు ఓవరాల్ పిక్చర్ వచ్చే అవకాశం ఉంది. This is about space technology, Unit 3, space technology. Next, we'll talk about Unit 4, energy. సో, ఎనర్జీకి సంబంధించి మనం ఈ సిలబస్‌ని ఎలా డివైడ్ చేసుకోవచ్చంటే, ఇది కూడా కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది. యూ కెన్ ఆర్గనైజ్ ఇట్ లైక్ దిస్. ఒకటి కన్వెన్షనల్ ఎనర్జీ అండ్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ. రైట్? ఎనర్జీలో రకాలు కన్వెన్షనల్, నాన్ కన్వెన్షనల్. అట్లాగే రెన్యూవబుల్, నాన్ రెన్యూవబుల్. ఇలాంటి కేటగరైజ్ చేసుకొని, ఇందులో ఇప్పుడు మనకు కన్వెన్షనల్ ఎనర్జీ పవర్స్ అనుకోండి. థర్మల్ పవర్. ఇలాంటి న్యూక్లియర్ ఎనర్జీ. ఇలాంటి సెక్టర్ ఎట్లా పనిచేస్తున్నాయి. వాటికి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్, స్టాటిస్టిక్స్. తర్వాత రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, బయోఫ్యూయల్ ఎనర్జీ, వేస్ట్ బేస్డ్ ఎనర్జీస్ ఇలాంటివన్నీ స్టేటస్ ఏంటి, ఎంత ఎనర్జీ వస్తోంది, అలాంటివన్నీ చదువుకోవడం ఇంపార్టెంట్. లైక్ ఇండియాలో ఎనర్జీ డిమాండ్స్ ఏంటి, ఎనర్జీ నీడ్ ఏంటి, ఎనర్జీ కాంపోజిషన్ ఏంటి, అంటే ఏ ఏ రంగంలోంచి ఎంత ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకుంటూ ఉన్నాం. సో, కరెంట్ స్టేటస్ ఏంటి, ఎనర్జీ సెక్యూరిటీ మనకు ఫ్యూచర్ జనరేషన్స్‌కి సరిపోయేట్టుగా ఉందా? దానికి గవర్నమెంట్ ఏం ప్లాన్ చేస్తుంది? రైట్? అట్లాగే ఎనర్జీ ఎఫిషియన్సీ. ఇట్స్ నాట్ అబౌట్ వాట్ ఈస్ అవైలబుల్, బట్ హౌ ఎఫిషియంట్‌లీ యూ ఆర్ ఏబుల్ టు కన్వర్ట్ ద సోర్సెస్ ఇంటూ ఎనర్జీ. వేస్టేజ్ ఎంతుంది? పొల్యూషన్ ఎంతుంది? ఇలాంటి యాంగిల్స్‌లో కూడా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ప్లస్ వీటితో పాటు దే స్పెసిఫైడ్ అస్ టు లెర్న్
అబౌట్ పాలసీ ఫ్రేమ్వర్క్ ఇన్ ఇండియా. ఎనర్జీ పాలసీ ఫ్రేమ్వర్క్ ఎట్లా ఉంది? దీని మీద కొన్ని అసెస్మెంట్స్ వచ్చాయి. నీతి ఆయోగ్ రిపోర్ట్ వచ్చింది 2020 ఎనర్జీ పాలసీ రివ్యూ అని. సో అలాంటి వాటి మీద ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీతో కలిసి నీతి ఆయోగ్ వాళ్ళు దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీని డాక్యుమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. అలాంటి సోర్సెస్ ఆర్ వెరీ గుడ్ సోర్సెస్ ఫర్ యూ టు లెర్న్ అబౌట్ కరెంట్ సినారియో ఇన్ ఇండియా. ప్లస్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్, రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. దీన్ దయాల్ గ్రామ్ జ్యోతి యోజన కానీ, పిఎం కుసుమ్ అని కానీ, సృష్టి అని కానీ, మళ్ళీ అట్లాగే పాలసీ ఫ్రేమ్వర్క్లో చూస్తే కనుక సోలార్ ఎనర్జీకి సంబంధించిన పాలసీస్, సోలార్ విండ్ హైబ్రిడ్ పాలసీస్, ఇలాంటి వాటి మీద వీటికి సంబంధించిన కొన్ని డెవలప్మెంట్స్ ఏపీలో కూడా, ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతున్నాయి. అలాంటి వాటి మీద కూడా ఇక్కడ ఫోకస్ చేయాల్సి ఉంటుంది, రైట్? సో ప్లస్ దీంతో పాటు న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా, న్యూక్లియర్ పాలసీ అని ఇచ్చారు. న్యూక్లియర్ ఎనర్జీ, ఫిజన్, ఫ్యూజన్, న్యూక్లియర్ రియాక్టర్స్లో స్టేజెస్ 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఉంది. దాని గురించి మీరు చదువుకోవాల్సి ఉంటుంది. ప్లస్ పాలసీ, న్యూక్లియర్ పాలసీ గురించి, ఇండియా యొక్క న్యూక్లియర్ పాలసీ ఏంటి, దానిలో కీ పాయింట్స్ ఏంటి, వాట్ ఈస్ ఇండియా స్టాండ్, అంటే ఇండియా ఎందులో మెంబర్గా ఉంది, ఎన్ఎస్జిలో మెంబర్గా ఉందా, ఎంటీసీఆర్ కానీ, ఇలాంటి వాటి మీద ఇండియా యొక్క ఒపీనియన్ ఏంటి, రైట్? అండ్ ఎలా కంట్రిబ్యూట్ చేస్తోంది ఈ సెక్టర్లో అన్న విషయం కూడా ఇంపార్టెంట్. సో రిసోర్సెస్ వచ్చేసి జాగ్రఫీ, ఎన్సీఆర్టీస్ జాగ్రఫీ సంబంధించిన టెక్స్ట్ బుక్స్ చదువుకోవచ్చు, క్లాస్ 9th 10th ముఖ్యంగా. తర్వాత ఎకనామిక్ సర్వేలో కూడా ఎనర్జీకి సంబంధించిన సపరేట్ చాప్టర్ ఉంటుంది. అది కూడా మన విల్ ప్రొవైడ్ అస్ గుడ్ స్టాటిస్టిక్స్ ఇన్ కరెంట్ సినారియో. నీతి ఆయోగ్ డాక్యుమెంట్స్ మీకు ముందు చెప్పినట్టుగా, అట్లాగే న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్, ముఖ్యంగా డౌన్ టు ఎర్త్ కానీ, యోజన కానీ మనకి ఇక్కడ ఉపయోగపడుతుంది. దిస్ ఈస్ అబౌట్ యూనిట్ 4 ఎనర్జీ. నెక్స్ట్ యూనిట్ 5. యూనిట్ 5 డెవలప్మెంట్ వర్సెస్ ఎన్విరాన్మెంట్. సో డెవలప్మెంట్ నేచరా, ఎన్విరాన్మెంట్ అనే డిబేట్కి సంబంధించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా యూనిట్ 5లో 6లో రకరకాల టాపిక్స్ రిడండెంట్గా ఇవ్వడం జరిగింది. మీరు దాన్ని కరెక్ట్గా ఆర్గనైజ్ చేసుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం అనేది ఈజీ అవుతుంది. లైక్ న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ మీరు న్యాచురల్ రిసోర్సెస్ తీసుకోండి. ఇందులో పార్ట్ పైన మళ్ళీ అట్లాగే కింద రకరకాల రిసోర్సెస్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. వీటిని ఒక దగ్గర పెడితే కనుక ఫారెస్ట్ రిసోర్సెస్, ఫిషరీ రిసోర్సెస్, ఫ్యూయల్ రిసోర్సెస్, మీరు ఆల్రెడీ ఫ్యూయల్ రిసోర్సెస్ యూనిట్ 4లో చదువుకొని ఉంటారు కనుక అది ఉపయోగపడుతుంది. ఇక్కడ ల్యాండ్ రిసోర్సెస్, వాటర్, మినరల్స్, మెటల్స్ ఎక్సెట్రా, వీటన్నిటి గురించి బ్రీఫ్గా ఇండియన్ సినారియో ఏంటి, వాటి కాంపోజిషన్ ఏంటి, ఎన్ని రకాలు ఉన్నాయి, ఎంతెంత ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా మీరు ఇందులో బ్రీఫ్గా చదువుకోవాల్సి ఉంటుంది. ఎనీవే ఇవన్నీ కూడా మీరు జాగ్రఫీ పార్ట్లో ఇంకో పేపర్లో చదువుంటారు కనుక అది ఇక్కడ ఉపయోగపడుతుంది. ప్లస్ దీని తర్వాత కొన్ని టాపిక్స్ ఇవ్వడం జరిగింది. సోషల్ ఫారెస్ట్రీ అని ఇవ్వడం జరిగింది. సోషల్ ఫారెస్ట్రీ, అట్లాగే అఫారెస్టేషన్, డిఫారెస్టేషన్, వీటికి సంబంధించిన ఇనిషియేటివ్స్ ఏం తీసుకున్నారు, ఫారెస్ట్ కవర్ ఏంటి, ఇండియా యొక్క ఫారెస్ట్ రిపోర్ట్ ఆధారంగా మనకు డేటా ఏముంది, ఇలాంటివి చదువుకోవాల్సి ఉంటుంది. ప్లస్ వీటితో పాటు వాటర్ రిసోర్సెస్ కింద వాటర్ షెడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ గురించి ఇచ్చారు, దాని స్టేటస్ ఏంటి, అట్లాగే న్యాచురల్ డిజాస్టర్స్ మీరు అగైన్ జాగ్రఫీలో చదువుకుంటారు, ఇక్కడ ఇవ్వడం జరిగింది. మళ్ళీ సైక్లోన్స్, ఎర్త్క్వేక్స్, ల్యాండ్ స్లైడ్స్, సునామీస్, ఎస్ఎన్టీ వ్యూలో చూస్తే కనుక వీటిని ఎట్లా ప్రిడిక్ట్ చేస్తున్నాం, బట్ మేనేజ్మెంట్ ఇండియాలో ఎట్లా జరుగుతుంది అని తెలుసుకోవడం ఇంపార్టెంట్ ఇక్కడ. తర్వాత కొన్ని ఇష్యూస్ కూడా వీటితో పాటు, ఇప్పుడు మైనింగ్ ఇన్ ఏపీ ఇన్ ఇండియా, ఏపీకి సంబంధించి కొన్ని మైనింగ్ పాలసీస్ మార్పులు జరిగాయి, వాటి గురించి తెలుసుకోవడం, ఎందుకు మార్పులు జరిగాయి, నీడ్ ఏంటి, ఇలాంటి ఆస్పెక్ట్స్లో చూడాల్సి ఉంటుంది. తర్వాత పొల్యూషన్, ఈ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ఇప్పుడు రిసోర్సెస్ని ఎక్స్ట్రాక్ట్ చేయడంలో, యూజ్ చేయడంలో, రైట్, తక్కువ రీసైకిల్ చేయడం వల్ల పొల్యూషన్ అనేది పెరుగుతుంది. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, పొల్యూషన్ సంబంధించి. తర్వాత క్లైమేట్ చేంజ్. ఓకే, సో పొల్యూషన్, ఆ తర్వాత క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్ సంబంధించి మనకు అన్ని రకరకాల ఆర్టికల్స్ వస్తూ ఉన్నాయి. గ్లోబల్ వార్మింగ్ ఏంటి, క్లైమేట్ చేంజ్ ఏంటి, వాటి వల్ల ఇంపాక్ట్ ఏం జరుగుతుంది ముఖ్యంగా ఇండియాలో, మళ్ళీ గ్లోబల్గా, ఈ పిక్చర్ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఫర్దర్గా మనకు వీటికి సంబంధించిన కొన్ని టాపిక్స్ యూనిట్ 6లో కూడా ఇవ్వడం జరిగింది, దాని కమింగ్ వీడియోలో చూద్దాం. అలాగే వీటికి రిసోర్సెస్ అగైన్ ఎన్సీఆర్టీ జాగ్రఫీ బుక్స్ కానీ, రెస్పెక్టివ్ మినిస్ట్రీ వెబ్సైట్స్ కానీ, అలాగే ఎన్విరాన్మెంట్ బై శంకర్ ఐఏఎస్ కూడా చాలా ప్రఖ్యాతమైన బుక్, చాలామంది దీన్ని వాడుతూ ఉంటారు. అలాంటి స్టాండర్డ్ రిఫరెన్స్ యూస్ చేస్తూ మీరు ప్రిపేర్ అవ్వచ్చు. వికాస్పీడియాలో కూడా వీటికి సంబంధించిన రిసోర్సెస్ సంబంధించి, ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ సంబంధించి కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి. అలాగే న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్ లైక్ డౌన్ టు ఎర్త్ లాంటి సోర్సెస్ ఆర్ వెరీ గుడ్ సోర్సెస్ ఫర్ దిస్, రైట్? సో ఇందులో పార్ట్ ఆఫ్ ది 50% ఆఫ్ అప్రాక్సిమేట్లీ పేపర్ 5 డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో నేను మిగతా యూనిట్స్ గురించి చెప్తాను. ఇలాగే
మీకు వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమైనా అవసరం ఉన్నా, వీడియోస్ గానీ, ఆర్టికల్స్ కానీ, ఇంకా ఫర్దర్ గైడెన్స్ కానీ మీకు అవసరమైతే, ప్లీజ్ జాయిన్ శిఖర్ అకాడమీస్ టెలిగ్రామ్ ఛానల్. If you type Shikhar Academy on Telegram channel, you'll find this and join to get the further benefits. Hope these videos you are finding useful. Okay, we'll come up with further videos to help you better. Thank you so much.